సుప్రీం టీవీ ప్రేక్షకులందరికీ హాయ్. ఈరోజు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు, మానసిక మరియు లైంగిక వైద్య నిపుణులు డాక్టర్ ఎంఎస్ రావు గారు మనతో మాట్లాడడానికి వచ్చారు. ఎంతో మందికి ఎన్నో రకాల సూచనలు, సలహాలు ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తాం. నమస్తే సార్. నమస్కారం. వెల్కమ్ టు సుప్రీం టీవీ. నమస్కారం సార్, మేజర్గా మనం మత్తు పదార్థాల గురించి ఈరోజు మాట్లాడదాం. మనము మత్తు పదార్థాల వల్ల ఎన్నో కుటుంబాలు ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళడం మానేసి ఇంకా పేదరికంలోకి దిగజారిపోతూ ఉన్నాయని ప్రభుత్వాలు కూడా దీని గురించి బాగా ఆలోచించి ఇవన్నీ నిషేధించేశాయి. అదొక తప్పుగా భావించి శిక్షలు కూడా వేస్తున్నాయి. వీలైనంత వరకు వాటిని అమ్మిన వాళ్ళకు శిక్షలు కూడా వేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా ఎంతో మంది మత్తుకు బానిసలు అవుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దాని గురించి మీరేమంటారు? అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎంఎస్ రావు. మత్తు పదార్థాలు అనేవి అనేక రకాలు ఉన్నాయండి. దీంట్లో మరీ ముఖ్యంగా ఏంటంటే నేడు యువత ఎక్కువగా పెడదారి పట్టడానికి, వారు సక్రమమైనటువంటి మార్గాల్లో వెళ్ళకపోవడానికి ఎంతో తెలివితేటలు ఉన్నప్పటికీ, మంచి కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఒకానొక స్టేజ్లో సరదాగా చేసినటువంటి చిన్న చిన్న తప్పుల వలన నేడు వారి యొక్క కెరియర్ని, ఆరోగ్యాన్ని, గౌరవాన్ని సామాజికంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా, ఆరోగ్యపరంగా వారి యొక్క జీవితాల్ని ఈ మత్తు పదార్థాల ముసుగులో పడి తెలిసో తెలియకో సరదాగా చేసుకున్నటువంటి ఒక అలవాటు వ్యసనంగా మారి ఈరోజు వారి జీవితాల్ని నాశనం చేస్తుందండి. అవును సార్. అయితే అది వ్యసనం ఎప్పుడవుతుంది సార్? వ్యసనం ఎప్పుడవుతుందంటే ఒక వ్యక్తి కొద్ది రోజుల్లో సరదాగా తీసుకున్నటువంటి ఒక అలవాటు ఎప్పుడైతే అది లేకుండా ఉండే పరిస్థితి వస్తుందో, అదే జీవితంగా కొనసాగే పరిస్థితి వస్తుందో దానిని మనం వ్యసనంగా పరిగణించవచ్చు. ఎవరైతే ఈ వ్యసనపరులు ఉన్నారో వారికి అది వ్యసనం అనిపించదు. ఏదో ఒక చిన్న సమస్యలు వస్తాయి. మానవ జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. కుటుంబ సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, కొన్ని సామాజికంగా ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలు ఉంటాయి. వీటిని ఎదుర్కోవడానికి వాటి యొక్క పరిష్కార మార్గాల్ని తెలుసుకోవడం మానేసి, వాటి కోసం కష్టపడడం మానేసి, తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసం ఎవరైతే ఈ మత్తు పదార్థాలని సేవిస్తారో, ఎవరైతే తరచూ ఎక్కువగా దీన్ని సేవిస్తూ ఉంటారో వారిని మనం వ్యసనపరులుగా మనం గుర్తించవచ్చు. ఇప్పుడు ఈ వ్యసనపరులు ఆ మత్తు తీసుకున్న తర్వాత మళ్ళీ ఏదైనా ఉద్యోగమో పనో చేసుకునే పరిస్థితి ఉండదు కదా సార్? అవునండి, జోగుతూ ఉంటారు. అవునండి. అలాంటప్పుడు వాళ్ళకు ఉద్యోగం ఉండదు, ఒక వ్యాపారం ఉండదు, ఒక వ్యాపకం ఉండదు, దాని ద్వారా ఆదాయం వచ్చే పరిస్థితి ఉండదు. మరి ఈ మత్తు పదార్థాలు వాళ్ళు కొని వినియోగించడానికి ఎంతో డబ్బు కావాల్సి ఉంటుంది. వారికి డబ్బు ఎలా వస్తుంది? సామెత ఒకటి ఉందండి, మంచి పనులకి డబ్బు సమకూరదేమో కానీ నిజంగా ఎవరైతే ఈ వ్యసనపరులు ఉన్నారో, ఈ త్రాగుడు అని, గాంజాయ్ అని, వైట్నర్ అని, మత్తు పదార్థాల్లో మరీ ముఖ్యంగా ఈ మధ్య పెయింటింగ్ అని, మరికొన్నిసార్లు చాక్లెట్స్ రూపంలో గాంజాయ్ రావడం, మరికొన్ని సార్లు సిగరెట్ రూపంలో వాటి పొడిని లోపల వేసుకుని త్రాగడం, వీటిని సేవించే వారికి డబ్బులు అనేవి మొదట్లో ఎలా ఉంటుందంటే వీరి డబ్బులతోనే వీరు సేవించాలనుకుంటారు. కానీ వీరికి అలవాటు చేయడానికి గల కారణాలు ఏంటంటే వీళ్ళకి ఒక కోమేట్స్ ఉంటారు, క్లాస్మేట్స్, లేదంటే వారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, లేదంటే ఎక్కడైతే వారు ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు జనరల్గా ఇటువంటి మంచి పనులకు తోడు అవసరం లేదేమో కానీ చెడు పనులకు మాత్రం ఖచ్చితంగా తోడు అనేది తీసుకుంటారు. ఆ తోడు ఏంటంటే కంపెనీ కావాలి. ఎవరైతే ఈ కంపెనీ కోసం ఏం కాదులే, సరదాగా పండగ వచ్చింది, నీ పుట్టినరోజు వచ్చింది, నా పుట్టినరోజు వచ్చింది, లేదంటే వ్యాలంటైన్స్ డే వచ్చింది, లేదంటే నీ వివాహ దినోత్సవం వచ్చింది, లేదంటే కష్టం వచ్చింది, సుఖం వచ్చింది అంటే ఏదో ఒక సందర్భాన్ని తీసుకొని ఆ సందర్భంలో ఒక కంపెనీ కోసం అలవాటు చేస్తారు. బిగినింగ్లో ఆపోజిట్ పర్సన్ ఏమనుకుంటాడంటే ఎదుటి వ్యక్తి తన డబ్బులతో మనకి ఇస్తున్నప్పుడు ఆయన ఏదో మనకి ఏదో హెల్ప్ చేసేస్తున్నాడు, ఏదో మంచి కిక్ ఇచ్చేస్తున్నాడు అనుకుంటాం. కానీ దీని ద్వారా మీ జీవితం ఎవరైతే మీ కంపెనీ ఇస్తున్నారో, ఎవరైతే మీకు మత్తు పదార్థాలను ఆఫర్ చేస్తున్నారో
ఎవరైతే ఈ మత్తు పదార్థాలకి మీకు అలవాటు చేస్తున్నారో వారే మీ జీవితాన్ని నాశనం చేస్తున్నారనే విషయం తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ సమయం తెలిసే టైంకి బహుశా మీరు ఉండకపోవచ్చు, లేదా మీ ఆరోగ్యం ఉండకపోవచ్చు, బహుశా మీ ఉద్యోగం ఉండకపోవచ్చు, బహుశా మీకు వివాహం కాకపోవచ్చు, బహుశా మీకు సమాజంలో అప్పటికే మీ యొక్క ఆర్థిక పరిస్థితితో పాటు మీ పరపతి కూడా పోయి ఉండొచ్చు. మత్తు పదార్థాలు తీసుకునేవారు అదేదో గొప్ప, అది తమ హక్కు, అది తమకు మాత్రమే సాధ్యమైంది, మిగతా వాళ్ళు ఎవరికి సాధ్యం అవ్వలేదు, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరైతే తీసుకోవట్లేదో వాళ్ళు సరిగా ఎంజాయ్ చేయట్లేదు లైఫ్ ని, మేము ఆస్వాదిస్తున్నాం, అసలు ఈ మాత్రం కూడా చేయకపోతే అసలు ఎందుకు పుట్టినట్టు అని చెప్తూ ఉంటారు సార్ గొప్పగా. జనరల్ గా ఎలా ఉంటదంటే, ప్రతి వ్యక్తి తన చేసినటువంటి తప్పుల్ని గొప్పగా చెప్పుకోవడానికి, తన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి చేస్తున్న ప్రక్రియలో భాగమే. నిజంగా మత్తు పదార్థాలు సేవించడంలో ఏ రకమైనటువంటి కిక్కు లేదు, ఏ రకమైనటువంటి ఆరోగ్యము లేదు, ఏ రకమైనటువంటి గౌరవము లేదు, ఏ రకమైనటువంటి ఆనందము లేదు, ఏ రకమైనటువంటి స్టేటస్ కూడా లేదు. నిజమైనటువంటి స్టేటస్ ఎక్కడ ఉందంటే, మీరు మీ కాళ్ళపై నిలబడి, మీ యొక్క కెరియర్లో బాగుపడి, మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని, మిమ్మల్ని జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి చక్కగా చూసుకొని, మీ భాగస్వామికి, మీ జీవిత భాగస్వామిని చక్కగా చూసుకొని, మీ కడుపును పుట్టినటువంటి బిడ్డలకి మంచి జీవితాన్ని ఇచ్చినట్లయితే అది నిజమైనటువంటి ఆనందం, అదే నిజమైనటువంటి కిక్కు. ఇంకా మీకు ఏమైనటువంటి మీ కుటుంబ జీవితంతో పాటు, వ్యక్తిగత జీవితంతో పాటు, సామాజికంగా కూడా ఏమైనా సరే తోడ్పాటు చేయాలనుకుంటే, సమాజంలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వారికి మీరు నిజంగా సహాయం చేసినట్లయితే అది సరైనటువంటి కిక్గా చెప్పొచ్చు తప్ప, ఇదైతే పెద్ద కిక్కు కాదు, ఇది పెద్ద గొప్ప విషయం కూడా కాదు. అంటే మత్తులో ఉండేటప్పుడు వారికి ఏంటంటే ఆలోచించే జ్ఞానం ఉండదు. మత్తులో ఉండేటప్పుడు వారి మాట్లాడే తీరు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. మత్తులో ఉండేటప్పుడు వారిని వారే మర్చిపోతుంటారు. కాబట్టి ఈ మత్తు వ్యసనాల్లో ఉండే వారికి సమాజంలో గౌరవం ఉండదు. దాంతోపాటు వీరి మాటలు కూడా ఎవరు లెక్క చేయరనే విషయం వీరికి అర్థం కాదు. తాగుబోతాడు రా, వాటి మాటలతో పనేమి అనేస్తారు. ఎస్, జనరల్ గా ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఆర్గ్యుమెంట్ చేసుకున్నా, గొడవలాడుకున్నా, మూడో వ్యక్తి వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు, ఎలా జరిగింది అని అడుగుతాడు, ఎవరి తప్పు అని అడుగుతాడు. కానీ ఒక సాధారణమైన వ్యక్తి, ఒక త్రాగిన వ్యక్తి లేదా మత్తు వ్యసనాల వ్యక్తి ఇద్దరు గొడవాడుకునేటప్పుడు సమాజంలో ఏమంటారంటే, వాడు తాగేస్తున్నాడు రా, వాడికి బుద్ధి లేదు, నీకు లేని బుద్ధి లేదేంటి, తాగుబోతుడితో నీకు గొడవలు ఏంటి, నువ్వేడు తాగేసి నువ్వేం మాట్లాడుతున్నావు నీకే తెలియట్లేదు, పో అంటారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సమాజంలో తల్లి తండ్రి లేకపోయినా, మీకు డబ్బు లేకపోయినా, నమ్మకము, పరపతి, గౌరవము, సామాజికముగా విలువలు మీరు మెయింటైన్ చేయకపోతే మీకు ఏ ఒక్కరు కూడా సహకరించరనే విషయం తెలుసుకోవాలి. అందుకే అంటారు మనకి, నా తల్లిదండ్రులు లేకపోయినా నా తల్లిదండ్రులు నేర్పించినటువంటి సరైన సంస్కారం ఉంది, నా తల్లిదండ్రులు అప్పచెప్పినటువంటి పెద్ద కుటుంబం ఉంది, నా తల్లిదండ్రులు నేర్పించిన విలువలతో మంచి స్నేహితులను సంపాదించుకున్నాను. కాబట్టి ఈరోజు నాకు ఆస్తులు లేకపోయినా, తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, మంచి నెట్వర్క్తో, మంచి స్నేహితులతో సరైనటువంటి సహవాసాలు నేను చేసి ఈరోజు ఎటువంటి స్థాయిలో ఉన్నానంటే అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నానని చెప్పుకుంటారు కొందరు. వారే సుగుణవంతులు, గుణవంతులు. వ్యసనపరులు కాని వారికి మాత్రమే ఈ మాటలు చెప్పే హక్కు ఉంటుంది. చాలా మంచి విషయం చెప్పారు సార్. అయితే చాలా మంది ఆడి కెపాసిటీ తక్కువరా, ఒక్క పెగ్గుకే పడిపోతాడు, అదైతే నేను ఫుల్ బాటిల్ తాగేయగలను, నేను దించకుండా ఒకేసారి ఫుల్ బీర్ తాగేయగలను, అవును అని వాళ్ళు అదేదో వాళ్ళ గొప్ప ప్రతిభలాగా చెప్పుకుంటూ, ఎవరైతే ఇట్లా మాట్లాడుతూ ఉంటారో, నేను ఫుల్ బాటిల్ తాగగలను, 2 బీర్లు తాగగలను, 10 బీర్లు తాగగలను, లేదంటే నాకు ఇంత కెపాసిటీ ఉందనుకుంటున్నారు, అది పెద్ద ప్రతిభేం కాదు, గౌరవం కాదు. వారి గొయ్యను వారే తీసుకున్నట్టు, వారి జీవితాన్ని వారే నాశనం చేసుకున్నట్టు. ఖచ్చితంగా ఇట్లాంటి వారికి అయితే దూరంగా ఉండాలి. నిజంగా మనకు బాధ్యత ఉన్నట్లయితే వారికి తెలియజేయాలి, నాన్న నువ్వు ఇలానే మాట్లాడుకుంటూ వెళ్తే నీకు ఎవరు స్నేహితులు ఉండరు, నువ్వు జీవితంలో ఉద్యోగం సంపాదించలేవు, ఆర్థికంగా వెనుకబడిపోతావు, ఆరోగ్యాన్ని కోల్పోతావు. ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని, పరపతిని కోల్పోయినట్లయితే ఇంకా వ్యక్తికి ఏమీ లేనట్టే అర్థం. సమాజంలో మనిషి సంఘజీవి, అందరితో చాలా మంచిగా ఉండాలి, సామాజికంగా మరీ ముఖ్యంగా మంచిగా ఉండాలి. మన తాలూకా భాష బాగుండాలి, మన తాలూకా లాంగ్వేజ్తో పాటు మన తాలూకా ప్రవర్తన బాగుండాలి, బిహేవియరల్ స్కిల్స్ బాగుండాలి, మనల్ని నమ్మాలి,
మనల్ని గౌరవించాలి అనేటువంటి ఆ కోణంలో ఎదుటి వ్యక్తి మనకి చెయ్యాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఎటువంటి చెడ్డ అలవాట్లకు కానీ మరీ ముఖ్యంగా వ్యసనాలకి, త్రాగుడికి, ఇటువంటి మత్తు పదార్థాలకి చాలా దూరంగా ఉండాలి. దానితో పాటు బిగినింగ్లో ఎవరైతే మీకు ఏదైనా కొత్త కాలేజీలోకి వెళ్ళేటప్పుడు, కొత్తగా స్కూల్లోకి వెళ్ళేటప్పుడు, లేదంటే కొత్తగా మీరు ఇల్లు మారేటప్పుడు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలో కానీ ఎవరైనా ఇట్లాంటి చెడు అలవాట్లతో ఉండేవాళ్ళు కానీ, నెగిటివ్ పీపుల్ కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి మీరే దూరంగా ఉండాలి. ఎందుకంటే వారికి ఏమీ నష్టం లేదు, ఆల్రెడీ వాళ్ళు నష్టపోయి ఉన్నారు. ఇక జీవితం మిగిలింది. మంచిగా ఉన్నవారే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అంటారు, అద్దాల మేడలో ఉండేవాడే చాలా జాగ్రత్తగా ఉండాలి, పూరుగుడిసెలో ఉండేవాడికి ఏముంది అని అంటారు. ఇక్కడ పూరుగుడిసెని చిన్నపరచడము కాదు, అద్దాల మేడని ఎక్కువ చేయడం కూడా కాదు. దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి బాగా ఎదిగిన తర్వాత చాలా తగ్గి ఉండాలి, అందరితో సమన్వయంగా ఉండాలి, తన చెవులని తన నోటిని చాలా జాగ్రత్తగా వాడాలి, తన చూపుని తన తాలూకా పరిచర్యలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఏమంటారంటే పెద్దలు, మనము ఒక 6 నెలల పాటు వారితో సహవాసం చేస్తే వారే వీరవుతారు అంటారు. దాని అర్థం ఏంటంటే మీరు ఎటువంటి స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతున్నారు, ఎటువంటి వ్యక్తులతో మీరు ఎక్కువ సమయం గడుపుతున్నారు, ఎటువంటి ప్రాంతంలో మీరు ఉన్నారు, వాటి యొక్క ప్రభావం మీ మీద పడుతుందని అర్థం. దీనికి మరొక ఉదాహరణగా ఏం చెప్పొచ్చు అంటే, మీరు ఒక అద్భుతమైనటువంటి సెలబ్రిటీసో, లేదంటే మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు, లేదంటే బాగా చదువుకున్న వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు, జీవితంలో కష్టపడే వాళ్ళు, వారితో మీరు కొన్నాళ్ళు సహవాసం చేశారనుకోండి, వారిలా తయారవుతారు, ఉన్నతంగా ఎదుగుతారు. అలా కాకుండా ఒక తాగుబోతుడితోనో, తిరుగుబోతుడితోనో, సమాజంలో చెడ్డ పేరు ఉన్నవాడితోనో, వ్యక్తిత్వం లేనివాడితోనో, సామాజికంగా బాగా అనైతికంగా ఉన్నవాడితో మీరు తిరిగారనుకోండి, ఖచ్చితంగా వారిలా మీరు తయారవుతారు. కాబట్టి ఏంటంటే మనం ఎలా ఉండాలనేది అది మనం డిసైడ్ చేసుకోవాలి. అంతే తప్ప వేరొకరు వచ్చి మనకి చెప్పరు. కొన్ని సందర్భాల్లో చెప్పే మంచి మనుషులు కూడా ఉంటారు మనకి. కొన్నిసార్లు ఏంటంటే మన స్నేహితుల రూపంలో మంచి చెప్తారు, కొందరు మన తల్లిదండ్రులు మంచి చెప్తారు, మన అక్క చెల్లెలు మంచి విషయాలు చెప్తారు, మన తమ్ముడు మంచి విషయాలు చెప్తాడు. చెప్పే విషయం మంచిదైనప్పుడు అది చిన్నవారైనా పెద్దవారైనా ఎవరు చెప్పినా సరే వినాలి, వినేదాన్ని మనం అలవర్చుకోవాలి. దాన్ని జీవితంలో మనం ఒక భాగస్వామ్యంగా చేసుకున్నట్లయితే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి రావడానికి అవకాశాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఏంటంటే మనం ఎలా చెప్పవచ్చు అంటే, పెరిగే పెంపకం, పెంచే పెంపకం, తిరిగే అలవాట్లు, మీ యొక్క సహవాసాల పైన ఆధారపడి ఉంటుంది. మీరు చెడు మార్గంలో వెళ్ళాలనుకున్నట్లయితే అటువంటి మార్గాలు వెళ్లకుండా నివారించినటువంటి తల్లిదండ్రులు ఉండాలి, అటువంటి వైపు వెళ్లకుండా ఉన్నటువంటి మన స్నేహితులు ఉండాలి, లేదా సెల్ఫ్ డిసిప్లిన్ గానే మనం ఉండాలి. చక్కగా చెప్పారు సార్. అయితే ఎవరైతే ఈ అలవాట్లకి బానిసలు అయిపోయి ఉన్నారో వాళ్ళకు వాళ్ళుగా మారే అవకాశం ఉంటుందా, లేదంటే దానికి వైద్యం అవసరం అంట? ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ అలవాటు, వ్యసనము రెండు పదాలు. అలవాటు అనే ఆ స్టేజ్ లో అయినట్లయితే ఖచ్చితంగా వారికి కౌన్సిలింగ్ చేసి సరైనటువంటి గురువు ద్వారానో, నిపుణుల ద్వారానో, కుటుంబ సభ్యుల ద్వారానో, స్నేహితుల ద్వారానో, సహచర్యుల ద్వారానో వారికి మనం తెలియజేసి, మీరు చేస్తున్నది తప్పు, ఇలా పని చేయకూడదు, దీనివల్ల జరిగే నష్టాలు ఇవి అని తెలియజేస్తే బిగినింగ్లోనే వారు మారిపోతారు. అలా కాకుండా కాలక్రమేణా ఆయన చాలా నెలలుగా, రోజులుగా, సంవత్సరాలుగా అదే పని మీద వ్యసనపరుడైనట్లయితే ఖచ్చితంగా తనకు తానుగా ఏమీ చేసుకోలేడు. అప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా మాలాంటి మానసిక నిపుణుల వద్దకు కానీ, లేదంటే దగ్గరలో ఉన్నటువంటి డిఅడిక్షన్ సెంటర్స్కి కానీ, దగ్గరలో ఉన్నటువంటి ఈ కోర్సుకి సంబంధించినటువంటి హాస్పిటల్స్కి కానీ తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళినట్లయితే వాళ్ళు ప్రాథమికంగా సమస్య ఏంటనేది తెలుసుకుంటారు. కౌన్సిలింగ్ చేసే స్థితిలో ఉన్నట్లయితే కౌన్సిలింగ్ చేస్తారు, థెరపీ చేసే స్టేజ్లో ఉన్నట్లయితే థెరపీ చేస్తారు. లేదు తిరిగి ఆ కౌన్సిలింగ్ ద్వారా కాదు, థెరపీ ద్వారా కాదు, ఖచ్చితంగా ఇతనికి మెడికేషనే అవసరం ఉన్నట్లయితే అది ఏ థెరపీ అయినా, అల్లోథెరపీ అయినా, హోమియోథెరపీ అయినా, హెర్బల్ థెరపీ అయినా, నేచురోథెరపీ అయినా, అది యునాని అయినా, సిద్ధ అయినా సరే అన్ని థెరపీల్లో కూడా వీటికి మందులు ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి 2 రకాలు. ఒకటి తనను తను యాక్సెప్ట్ చేసి అడ్మిట్ చేసుకొని స్వయంగా వచ్చినట్లయితే ఆయనకి నేరుగా మనం వైద్యం సహాయం అందించి ట్రీట్మెంట్ చేసి ఖచ్చితంగా ఆ వ్యసనాల నుంచి బయటికి తీసుకురావచ్చు. కొన్ని సందర్భాల్లో వీరేం చేస్తారంటే
నేనేం పెద్ద తాగుబోతునేం కాదు, నేనేం పెద్ద వ్యసనపరుడినేం కాదు, ఈ రోజుల్లో ఎవరు తాగడం లేదు, ఈ రోజు ఆడపిల్లలే తాగేస్తున్నారు, పెద్దోళ్ళు తాగేస్తున్నారు, ముసలోళ్ళు తాగేస్తున్నారు, చిన్నపిల్లలు తాగేస్తున్నారు, ఇలాంటి కథలు చెప్పే కొందరు ఉంటారు. వీళ్ళకి కౌన్సిలింగ్ చేయడం మానేయండి దయచేసి. ఖచ్చితంగా ఎట్లాంటి వాళ్ళకి, బాబు నువ్వు రారా బాబు నీకు ట్రీట్మెంట్ చేసుకెళ్తానంటే తిరిగి మనకి ఎలా తాగుడు నేర్పించాలో నేర్పిస్తాడు. త్రాగుడు వాళ్ళు వచ్చినటువంటి బెనిఫిట్లు కూడా చక్కగా చెప్తాడు. కాబట్టి ఏంటంటే మనం ఏం చేయాలంటే కళ్ళు లేని వాడికి రంగులు చూపించడం మానేసి డైరెక్ట్గా ఏంటంటే నేత్రాలు ఎలా పెట్టాలి, ఏ విధంగా చూపు వస్తుంది అనే విధంగా మనం చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో ఆ వ్యక్తికి తెలియకుండా కూడా కుటుంబ సభ్యుల సహకారంతో వారి యొక్క పర్మిషన్ తీసుకొని కంప్లీట్గా వాళ్ళ తాలూకా కేస్ హిస్టరీని తెలుసుకొని ఆ కేస్ హిస్టరీలో ఉన్నటువంటి ఆయన అనారోగ్య లక్షణాలు ఏంటి, ఎప్పటి నుంచి తాగుతున్నారు, ఎలా తాగుతున్నారు, తాగితే ఎలా ఉంటారు, తాగాక ఈయన ప్రవర్తన ఎలా ఉంటుంది, తాగాక మానసికంగా ఎలా ఉంటారు, ఫిజికల్గా ఎలా ఉంటారు, ఈయన తాలూకా భాష ఎలా ఉంటుంది, గతంలో తాగిన తర్వాత ఏమైనా యాక్సిడెంట్లు అయ్యా, దెబ్బలు తగిలాయా, ఏమైనా జబ్బులు ఉన్నాయా, ఈ త్రాగుడుతో పాటు ఏమైనా సరే ఫిట్స్ వచ్చిందా, లివర్ పాడైందా, బ్రెయిన్ డ్యామేజ్ అయిందా, మానసికమైన సమస్యలు ఉన్నాయా, వీటన్నిటినీ పూర్తిగా తెలుసుకొని కుటుంబ సభ్యుల సహకారంతో మనం మెడిసినల్ గా కూడా ఆయనకి ఇచ్చినట్లయితే 100% ఈ వ్యసనం నుంచి బాగుపడవచ్చు, తీసుకోవచ్చు, ఆ వ్యక్తిని మరలా సాధారణమైన వ్యక్తిగా మార్చొచ్చు. అయితే సార్ ఇప్పుడు అసలు మందు లేకపోతే ఉండలేను, తాగాల్సిందే ఎలాగైనా, అసలు మైండ్ పనిచేయదు, నిద్ర పట్టదు, ఆకలేదు, తినగదు, ఖచ్చితంగా తాగాల్సిందే అని గీలా అయిపోయి ఎన్ని ఇబ్బందులు పడైనా, ఇంట్లో వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టైనా తాగడానికి వెళ్ళిపోయే వీళ్ళు మీరు చెప్పిన మాటలు విని, అంటే మీరు ఒక ఇచ్చే కౌన్సిలింగ్ విని మారిపోయే పరిస్థితి ఉంటుందంటారు? ఖచ్చితంగా అలా మారరు. మాటలతో ఇది జరిగే ప్రక్రియ కాదు. మీరు చెప్పే కండిషన్ ఏంటంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మంచినీళ్ళకి బదులు మందు తాగుతారు కొందరు. కొంతమంది భార్యలు అయితే బయట వెళ్ళి పడిపోతున్నాడు, నా పరువు పోతుంది, దెబ్బలు తగులుతున్నాయని తెలిసి మందు కూడా కొనేసి ఇంట్లో పెట్టేవారు కూడా ఉన్నారు. నిజంగా వారికి అది పెట్టాలని ఉండదు. ఏ భార్య కానీ, ఏ తల్లి కానీ, ఏ కుటుంబ సభ్యులు కూడా వారి చేతితో వారు ఇటువంటి మత్తు పదార్థాలని వ్యసన పరులకి ఇచ్చి చెయ్యాలని ఉండదు. కానీ వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, నేను మందిస్తేనే కానీ నేను డ్యూటీకి వెళ్ళను అంటాడు, మందిస్తేనే కానీ నేను పలానా జాబ్ చేయను అంటాడు, మందిస్తేనే కానీ నాకు పని చేయడానికి నాకు చెయ్యి రాదు అంటాడు. మరి కొంతమంది అయితే మందిస్తేనే కానీ నాకు పని చేయలేను అంటుంటారు. సో ఇట్లాంటి సందర్భాల్లో వారు చేసేదేమీ తప్పు కాదు. కానీ ఇటువంటి వ్యక్తులకి కౌన్సిలింగ్లతో పని లేదండి. వీరికి కొన్ని డైరెక్ట్ మెథడ్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్, ప్రత్యక్షంగా మనము ట్రీట్మెంట్లు చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో మనకు సహకరించలేనప్పుడు ఆ వ్యక్తిని అలా విడిచిపెట్టలేం కాబట్టి, ఆ వ్యక్తిని అలాగ ఆరోగ్యం పాడైపోతుంటే చూడలేం కాబట్టి తన భార్యనో, తల్లినో, తండ్రినో, వారి కుటుంబ సభ్యులను సహకారాన్ని తీసుకొని వారికి ఏంటంటే ఇంటి వద్దనే బ్లడ్ టెస్టులన్నీ కండక్ట్ చేసి ఏవైనా ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా పూర్తిగా తెలుసుకొని వాటి సంబంధించిన ట్రీట్మెంట్ని, ఆ మందుల్ని వారి కుటుంబ సభ్యుల సహకారంతో మనం వారికి చేర్పించినట్లయితే, వారి ఇంటి వద్దనే ట్రీట్మెంట్ చేసినట్లయితే వీరు కూడా కొద్ది నెలల్లోనే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవుతారు. అయితే ఆ ట్రీట్మెంట్ ఏదైతే వాళ్ళకు తెలియకుండా మందు మానిపిస్తామని ఉంటుంది సార్, ఎస్ ఆ తెలియకుండా అనే కార్యక్రమం వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా చేయగలరు మీ సహకారంతో? ఎస్, జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే మీకు నేను తెలియజేశాను, వారి తినే ఆహారంలో ఇప్పుడు వారు నేరుగా ఇస్తే తీసుకోరు, హాస్పిటల్కి రారు, ఆ పిల్లాడి మీద ఆధారపడి ఒక భార్య ఉంది, ఆ మగ వ్యక్తి మీద ఆధారపడి ఒక 2 బిడ్డలు ఉన్నారు, ఆ వ్యక్తి మీద ఆధారపడి అప్పులు ఉన్నాయి. ఈ సందర్భాల్లో ట్రీట్మెంట్కి రాడు. వదిలేసి ఆ ఆడపిల్ల, ఆ తల్లి కన్నీరు పెట్టుకోవడం, రాడని చెప్పి ఏడవడం కంటే వారికి తెలియకుండా వారి తినే ఆహార పదార్థాల్లో కానీ, లేదంటే వారు యాక్సెప్ట్ చేసే కొన్ని జబ్బులు ఉంటాయి. ఏంటి, నాకు కడుపు నొప్పి వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, లేదంటే ఫలానా వీక్నెస్ ఉంది అని చెప్తారు. వాటికి ఆ రూపంలోనైనా సరే వీటిని తెలియజేసి ఇవ్వాలి. వారు అంగీకరించినట్లయితే, తెలియకుండా పెట్టినట్లయితే ఆటోమేటిక్గా వాటి మీద విరక్తి కలుగుతుంది, అసహ్యం కలుగుతుంది. మందు తాగినప్పుడల్లా ఆయనకి ఎలర్జీ వస్తుంటుంది, మందు తాగినప్పుడల్లా కొద్దిగా అనీజినెస్ వస్తుంటుంది. క్రమేపీ ఆయనకి ఏమర్థం అవుతుంటుందంటే, ఇక నుంచి నాకు మందు పడదు, ఇంక నేను చేయలేని పరిస్థితికి వస్తాడు. అప్పుడు ఖచ్చితంగా అడుగుతాడు, మీరు ఏమైనా నాకు చేశారా? అప్పుడు మీరు నిజం చెప్తే ఆయన మిమ్మల్ని అనుమానిస్తాడు. మీరు ఎంతో వ్యయ ప్రయాసలు పడి డబ్బు ఖర్చు పెట్టి ఆయన కోసం తిరగని చోటు లేదు, ఖర్చు పెట్టినంత డబ్బు లేదు,
అయినప్పటికీ కూడా ఏం చేస్తాడంటే మీరు ఏదో చేశారు అందుకే నేను మానేశాను అంటాడు. అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ క్రెడిట్ని ఆ క్రెడిట్ని మీ దాంట్లో వేసుకోకండి, ఓకే, అతనికే ఇచ్చేయండి. ఓకే, మీకు విల్ పవర్ పెరిగింది, లేదు మీ శరీరానికి ఇది పడ్డం లేదు, మీరు ఇదివరకటి కంటే చాలా చక్కగా ఉంటున్నారు, మీలో మార్పు వచ్చింది, మీరుగానే మానేశారు, మీరే వీరులు, మీరే సూర్యులు, మీకంటే మగాలు ఎవరు లేరు, మీకంటే మంచోళ్ళు ఎవరు లేరు అని ఒక నమస్కారం పెట్టి పొగిడేయండి. అప్పుడు ఏం చేస్తారంటే హ్యాపీగా 10 మందికి ఏం చెప్తుంటాడంటే, ఒరే నేను మందు మానేశాను, ఒకప్పుడు చాలా గట్టిగా తాగేవాడును, నువ్వు కూడా మానేయగలవరా, ఎందుకంటే నేను ఆటోమేటిక్గా నేను మనసులో అనుకున్నాను, నా భార్య బిడ్డలు నాకు ఇచ్చినటువంటి మానసికమైన ధైర్యంతో నేను ఎదిగాను అని చెప్తుంటాడు. ఇక్కడ ఏంటంటే గుడ్డోడికి కళ్ళు కనబడటమే బెటర్. అవునండి, దారి లేని వాడికి దారి దొరికితే చాలు, ఆకలితో ఉన్నవాడికి అన్నం దొరికితే చాలు అన్నట్టు అంత ఘోరమైన స్థితిలో ఉన్న వ్యక్తి నోట్లో నుంచి నేను విశ్వాసంగా మానేశానంటే, నేను తనగా మానేశానంటే మనకు కావాల్సింది ఏంటి? ఆ వ్యక్తి ఆ వ్యసనం నుంచి బయటపడడమే కావాలి. కాబట్టి ఏంటంటే ఇటువంటి క్రెడిట్ అన్ని కూడా మీ దాంట్లో వేసుకోకుండా మీరు ఏం చేస్తారంటే వారికే ఇచ్చేయండి. మీరే గొప్ప వాళ్ళండి, మీరే మంచి వాళ్ళండి, మీరే మంచి మగాలండి, మీరు తెలివైన వాళ్ళండి, మీకంటే గొప్పవాడు లేడని అవసరమైతే 4 పొగడతలు పొగడండి. మీరు పొగడత వల్ల ఆయన జీవితం బాగుపడుతుంది కాబట్టి ఇది తప్పు అయితే కాదని నేను చెప్తాను. గ్రేట్ సార్, సూపర్ గా ఉంది. అయితే ఇది కేవలం మందుకేనా సార్, లేదంటే మిగతా సమస్యలు ఇప్పుడు ఇందాక మీరు అన్నారు వైట్నర్ అన్నారు, నెక్స్ట్ పెయింట్ ఇలాంటివి ఏంటి? అవి కూడా డ్రగ్స్? అవి కూడా డ్రగ్స్ ఏనండి. జనరల్ గా ఏంటంటే మత్తు తాలూకా షేప్స్ మారాయి. ఓకే, వ్యసనాలు ఏంటంటే ఇప్పుడు నగరీకరణ మొదలైంది, పట్టణీకరణ మొదలైంది, రకరకాల వ్యక్తులు వస్తున్నారు. ఇప్పుడు విశాఖపట్నం తీసుకున్నట్లయితే ఆంధ్ర యూనివర్సిటీలో నైజీరియాకి చెందిన వాళ్ళు వస్తున్నారు. అలాగనే మన బీచ్ రోడ్ లో కొంతమంది విదేశీయులు ఉంటారు. నెక్స్ట్ అరకు ప్రాంతంలోకి వెళ్ళినట్లయితే రిసార్ట్స్ కి కొంతమంది విదేశీయులు వస్తుంటారు. సో ఏంటంటే రకరకాల వ్యక్తులు రకరకాల ప్రాంతాల నుంచి వారి ప్రాంతాల్లో దొరికినటువంటి మత్తు పదార్థాలను ఇక్కడ తీసుకొని వస్తారు. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్తు పదార్థాలను వారికి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. తద్వారా ఏమవుతుంటుందంటే వీళ్ళు మల్టిపుల్గా మత్తు పదార్థాలకి అలవాటు పడుతుంటారు. కాబట్టి ఏ రకమైన మత్తు పదార్థాలు తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు వైద్యం చాలా రకాలుగా మార్పు చెందింది. వైద్యంలో అనేక రకాలైనటువంటి రీసెర్చ్లు మొదలయ్యాయి, ఆధునికమైనటువంటి పద్ధతులు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రతి ఆరోగ్య సమస్యకి కూడా మనం ప్రారంభంలోనే తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా వాటికి పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఒకటి, మనము ఆ దిశగా ఆలోచించినట్లయితే ఆ ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు వచ్చినట్లయితే మనకు ఆ ప్రయత్నంలో ఉన్నటువంటి మార్గాలు కూడా తెలుస్తాయి. ఆ మార్గాన్ని మనం నమ్మి ఆచరించి పాటించి ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే ఆ కుటుంబ సభ్యులు బాగుంటారు, ఆ వ్యక్తి బాగుంటాడు, ఆ వ్యక్తి బాగుంటే ఆ వ్యక్తి తాలూకా పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఆరోగ్యకరమైనటువంటి సమాజం కోసం మనందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఎవరైతే ఎట్లాంటి మత్తు వ్యసనాలతో ఉంటారో వారు మన పిల్లడు కాదులే, మన పక్కింటోళ్ళే, ఎదిరింటోళ్ళే అని విడిచిపెట్టకుండా మీకు తోచినటువంటి ఒక మంచి మాట చెప్పండి. లేదంటే ఎక్కడైతే ఎట్లాంటి ట్రీట్మెంట్ సెంటర్స్ ఉన్నాయో మీకు తెలిసినట్లయితే వాళ్ళకి అడ్రస్లు ఇవ్వండి, సహకరించండి. లేదు నిజంగా చాలా పేదవాళ్ళు కొంతమంది ఉంటారు, అయినప్పటికీ అటువంటి కుటుంబాల్లో కూడా వ్యసనపరులు ఉన్నట్లయితే నిజంగా మీరు పుట్టినరోజులకి వేల ఖర్చు పెడుతుంటారు, లేదంటే మీరు కొన్ని సెలబ్రేషన్స్ చేసుకుంటుంటారు. నిజంగా ఏంటంటే ఒక కుటుంబంలో ఒక పెళ్ళైనటువంటి పిల్లలు ఉన్నటువంటి ఒక మగ వ్యక్తికి మీరు మత్తు వ్యసనం నుంచి బయటికి తీసుకొచ్చినట్లయితే అది ఆ ఒక్క వ్యక్తికి తీసుకొచ్చినట్లు కాదు, ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబం మొత్తానికి మీరు కొత్త జీవితాన్ని ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి మీ పుట్టినరోజులకి, లేదంటే మీ వివాహ వేడుకలకి, లేదంటే మీ వార్షికోత్సవాలకి మీరు సరదాగా ఖర్చు పెట్టే డబ్బు ఏదైనా ఉన్నట్లయితే ఆరోగ్య సమస్యలతో ఉన్నవారికి, అనారోగ్యంలో ఉన్నవారికి, ఈ వ్యసన పరుల కుటుంబాలకి ఏమైనా కొద్దిగా మీరు డొనేట్ చేసినట్లయితే మీ పేరు చెప్పుకుంటారు, భగవంతుడు కూడా మిమ్మల్ని చల్లగా చూస్తాడు. గ్రేట్ సార్, మంచి సలహా అది. అయితే మీరు ఎంతో మందికి ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటారు కదా సార్? ఇచ్చాం. వాళ్ళ లైఫ్ అంతకు ముందు ఆ తర్వాత ఎలా ఉంది, కొన్ని ఉదాహరణలు ఏమైనా చెప్తారు? ఎస్, ఇప్పుడు నేను గత 2 దశాబ్దాల నుంచి విశాఖపట్నంతో పాటు ఆంధ్ర తెలంగాణలో సుమారు 1,00,000 మంది వరకు మానసిక సమస్యలపైన, సెక్స్ సమస్యలపైన, మత్తు వ్యసనాలపైన, అనేక రకాలైనటువంటి సమస్యలపైన ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు 100% మా వద్ద ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వారందరి కుటుంబాల్లో, వారి జీవితాల్లో ఎన్నో అద్భుతాలు మేము కళ్ళతో చూసాం. మాకెప్పుడో 15 ఏళ్ళ కిందటో, 10 ఏళ్ళ కిందటో, 5 ఏళ్ళ కిందటో, కొన్ని సంవత్సరాల కిందట
ఒక వ్యక్తికి మేము చెడు వ్యసనం నుంచి, లేదంటే ఆ బిహేవియరల్ ఇష్యూ నుంచి, లేదా ఆ మానసిక సమస్య నుంచి, లేదంటే ఆ మత్తు వ్యసనాల నుంచి మేము ట్రీట్మెంట్ చేసి బయటికి తీసుకొచ్చి ఉంటాం. మేము మర్చిపో ఉంటాం. ఎందుకంటే మాకు రోజు దినచర్యలో భాగం కొన్ని వందల మంది, వేల మంది వస్తుంటారు. రకరకాల ప్రాంతాల నుంచి మా నుంచి సహాయ సహకారాలు తీసుకుంటుంటారు. సడన్ గా ఎప్పుడో ఒకరోజు ఒక ఫంక్షన్ లోనో, లేదంటే ఏదో ఒక బస్ స్టాండ్ లోనో, ఎయిర్పోర్ట్ లోనో, ఎక్కడో రైల్వే స్టేషన్ లోనో కనబడి నమస్కారం అండి, బాగున్నారా అని అడుగుతారు. కొన్నిసార్లు ఏంటంటే మేము వాళ్ళ పేర్లు మర్చిపో ఉండొచ్చు. సార్ మా అబ్బాయికి మీరు జీవితాన్ని ఇచ్చారు సార్, మా ఆయన చాలా బాగున్నాడు సార్, ఈరోజు ఉద్యోగం వచ్చింది సార్, ఈరోజు నాకు పిల్లలు పుట్టారు సార్ అంటుంటే నిజంగా వారిచ్చే ఫీజు కంటే వారు చెప్పే మాటలు నాకెంతో సంతృప్తినిస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే నాకు ఈరోజు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చి, ఈరోజు ఇంత మంచి పొజిషన్లో ఉండడానికి కావలసినటువంటి అన్నీ సమకూర్చారంటే నిజంగా నా తల్లిదండ్రులు, నా గురువుల తర్వాత మా క్లయింట్సే ఈరోజు నాకు ఇంత గొప్పవాడిని చేశారు. వారి వలనే వారు ఇచ్చినటువంటి ఆర్థిక, అంటే నేనెంత చేశాననేది నేను చెప్పుకోకూడదు. నేను ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి ఆరోగ్యాన్ని ఇచ్చాను, లేదంటే మానసికమైనటువంటి మంచి స్థితిని ఇచ్చాను, లేదంటే వారికి ఎన్ని జీవితాలు ఇచ్చానని చెప్పుకోవడం అనేది నాకు నచ్చదు. కానీ నిజంగా నాకైతే మాత్రం జీవితాన్ని ఇచ్చారని చెప్పొచ్చు వాళ్ళకి. గ్రేట్ సార్. అయితే ఈ ట్రీట్మెంట్ అనేది బాగా ఖర్చుతో కూడుకుని ఉంటుంది అని మనకి బయట తెలిసిన ఒక నానుడి సార్. అవునండి. ఇది నిజంగా ఎలా ఉంటుంది? బాగా ఖర్చుతో ఉంటుందా, తక్కువ ఖర్చుతోనే? అంటే ఇప్పుడు మనము గంజన్నం తినొచ్చు, బిర్యానీ రైస్ తినొచ్చు, నార్మల్ రైస్ తినొచ్చు, పులావ్ తినొచ్చు, చికెన్ తినొచ్చు, ఇంకేదైనా తినొచ్చు. మనకి మన స్థితిని బట్టి, మన ఆర్థిక పరిస్థితిని బట్టి, మనం ఎంచుకునే మార్గాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు ఫీవర్ వచ్చింది అనుకోండి, ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ఏం జరుగుతుంది? లక్షల్లో జరుగుతుంది. ఒక నర్సింగ్ హోమ్కి వెళ్ళారనుకోండి, వేలల్లో తీసుకుంటారు. ఒక సాధారణమైన చిన్న క్లినిక్కి వెళ్ళారనుకోండి, వందల్లో తీసుకుంటారు. మీకు తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళే రాసి ఇచ్చేస్తారు. ఇక్కడ డబ్బు అనేది పెద్ద మ్యాటర్ కాదండి. నిజంగా చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వాలను కూడా మనం ప్రశంసించాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ, లేదంటే భారత ప్రభుత్వాన్ని కానీ నిజంగా చేతులెత్తి మొక్కాలి. ఈ మత్తు పదార్థాల మీద ఈరోజు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈరోజు డీఅడిక్షన్ సెంటర్లు పెట్టున్నారు. మన విశాఖపట్నంలో కేజీహెచ్లో డీఅడిక్షన్ సెంటర్ పెట్టారు, మెంటల్ హాస్పిటల్లో డీఅడిక్షన్ సెంటర్ పెట్టారు, మరికొంతమంది చారిటబుల్ ట్రస్టులకి కూడా ఫండ్స్ ఇస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే మీరు డబ్బు అనేది పెద్ద విషయం కాదు. ఎక్కడ మీరు మీ పరిధిని బట్టి, మీ పరిమితిని బట్టి, మీ ఏరియాని బట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. హోమియోలో ట్రీట్మెంట్ ఉంది, ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉంది, నేచురోపతిలో ట్రీట్మెంట్ ఉంది, హెర్బల్లో ట్రీట్మెంట్ ఉంది, యునానీలో ట్రీట్మెంట్ ఉంది, సిద్ధాలో ట్రీట్మెంట్ ఉంది, అల్లోపతిలో ట్రీట్మెంట్ ఉంది. ఇక్కడ ఏదైనా ఇప్పుడు మనం జీవించడానికి కొంతమంది వెజిటేరియన్ తింటారు, మరి కొంతమంది నాన్ వెజిటేరియన్ తింటారు, కొంతమంది లిక్విడ్ డైట్ చేస్తారు, కొంతమంది ఆకులు తింటారు, కొంతమంది నూనె వేసిన పదార్థాలు తింటారు, మరి కొంతమంది నూనె లేకుండా తింటారు, కొంతమంది ఉప్పు వేసిన తింటారు, కొంతమంది ఉప్పు లేని తింటారు. తినడం అనేది ఇక్కడ సహజం. కాబట్టి ఏంటంటే నిజంగా మీకు మారాలి, మార్పు చెందాలి అనుకున్నట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ సెంటర్కైనా వెళ్ళండి. ఇప్పుడు నిజంగా మా సెంటర్కి వచ్చినట్లయితే మేమైతే ఏ రోజు కూడా డబ్బులు అయితే డిమాండ్ చేయం. ఎందుకు చేయమంటే వారి ఆర్థిక పరిస్థితులు బట్టి నిజంగా పేదవాళ్ళు అయితే ఉచితంగా చేసిన కేసులు కొన్ని వందల వేల మందికి నేనైతే చాలా ఆర్థిక పరిస్థితులు బాగోలేని వారికి ట్రీట్మెంట్ చేస్తున్నాను. లేదు వారి పరిస్థితి బాగున్నట్లయితే రీజనబుల్గా తీసుకుంటాం. అంటే మా కష్టాన్ని బట్టి, మేము పెట్టే పెట్టుబడిని బట్టి, మా తాలూకు అక్కడ ఎంతైతే ఖర్చు ఉంటుందో దానిని మేము తీసుకుంటామే తప్ప మరి అతిగా అయితే ఏముండదు. సాధారణమైనటువంటి జబ్బులకు ఏ విధంగా అవుతుందో మత్తు వ్యసనాలు మాన్పించుకోవడానికి కూడా అంతే అవుతుంది తప్ప ఏవో లక్షల్లోనో కోట్లలోనో అయిపోతుందని అనుకోకండి. మీరు ప్రైవేట్ సెంటర్లకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ డీఅడిక్షన్ సెంటర్లకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే మనకి అన్ని రకాలుగా ఉచితంగా మందులని, డాక్టర్లని, శిక్షణని, కౌన్సిలింగ్ని, థెరపీని, మీకు బెడ్స్ని, రూమ్స్ని, హాస్పిటల్స్ అన్నిటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుంది, భారత ప్రభుత్వం కల్పిస్తుంది, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మార్పు చెందుతారు. ఫలానా మా దగ్గరకు వస్తేనే గొప్ప ట్రీట్మెంట్, ఇంకొక దగ్గరికి వెళ్తే చెడ్డ ట్రీట్మెంట్ అని కాదు. వైద్యులు అందరూ చక్కగానే ట్రీట్మెంట్ చేస్తారు. మీరు ఏంటంటే ఒకటి వైద్యం చేయించుకోవడమే పద్ధతి మీకు తెలియాలి. ఖచ్చితంగా వినయంగా, పద్ధతిగా మీ ఆర్థిక పరిస్థితిని తెలియజేసి, మీ ఆరోగ్య పరిస్థితి తెలియజేసినట్లయితే మీకు ప్రతి ఒక్కరు కూడా సమస్యలు ఉన్న వారికి సహాయమే చేస్తారు తప్ప ఇబ్బంది అయితే పెట్టరు. ఈ వీడియో చూసి మా సబ్స్క్రైబర్స్ మీ దగ్గరకు వచ్చి
మా పరిస్థితి ఇలా ఉంది సార్, మీరు మాకు కొంచెం తక్కువ ఫీజుతో వైద్యం చేయండి. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. నేను గతంలో మీతో పాటు నేను FM రేడియోలో చేసేటప్పుడు కూడా నేను ఇదే అవకాశాన్ని కొంతమందికి ఇచ్చాను. అవును సార్. అలానే మన వీరుమామతో బిగ్ FM లో ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఎవరైనా నిజంగా పేదవాళ్ళు ఉన్నట్లయితే, అవును సార్, నిజమైనటువంటి పేదవాళ్ళు ఉన్నట్లయితే వారికి ఖచ్చితంగా నా యొక్క సహాయ సహకారాలు ఉంటాయండి. మీ ఛానల్ ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో వారిలో అంత వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయం చేసేస్తామని చెప్పలేం, కానీ మాకు తోచినంత మేము పెట్టుకోగలిగినంత సహాయాన్ని అయితే ఖచ్చితంగా చేసి పెడతాం. ఇది నా బాధ్యత కాదు, ఇది మనందరి బాధ్యత. సమాజం బాగుంటే నేను బాగుంటాననేటువంటి దృక్పథం ఉన్న వ్యక్తిని కాబట్టి సమాజంలో వారి నా వారైనా ఎవరి వారైనా సరే నిజంగా కష్టాల్లో ఉన్నట్లయితే నా వృత్తిపరంగా నేనేదైతే చేయగలనో ఆ ట్రీట్మెంట్ ఖచ్చితంగా మీరు ఇంకా ఎంతో కొంత తక్కువ డబ్బులతో చేయమంటున్నారు, నేనైతే ఉచితంగానే నిజంగా వారు ఉపయోగించుకుంటానంటే నేను వారికి సర్వీస్ ఇస్తాను. మీ పేరు చెప్పి కానీ లేదంటే మీ ఛానల్ పేరు చెప్పి కానీ వచ్చినట్లయితే ఒక ఇద్దరినో ముగ్గురునో నలుగురు వరకు అయితే నేను చేయగలను. మరి అంతకంటే ఎక్కువ అంటే మేము కూడా చేయలేము. ఎందుకంటే మాట ఇచ్చామంటే మాట తప్పకూడదు. మాటను నిలబెట్టుకున్నందుకే ఈరోజు గౌరవంగా మనం బ్రతకగలం. మాటకున్నటువంటి విలువ అంత గొప్పది. మనము సాధ్యమైనంత చేయగలిగినంత మనం చేయాలి తప్ప మనం ఏదో ఊకదంపుడుగా మనం ఏదో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈ వారంలో ఎవరైనా వచ్చినట్లయితే వారికి నేనైతే వాళ్ళు పేదవాళ్ళు అయి ఉండాలి, నిజంగా పేదవాళ్ళు అయి ఉండాలి. నేను చేసే ఈ సహాయం వలన వారి కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలు బాగుపడతారంటే నేను ఖచ్చితంగా వారికి సహాయం చేసి పెడతానండి. చూసారా సబ్స్క్రైబర్స్, మీకోసం సార్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఒకవేళ మీరు నిజంగా ఏదైనా ఇలాంటి మత్తు పదార్థాలతో ఇబ్బంది పడుతున్నట్లయితే, ఒకవేళ మీ కుటుంబ సభ్యులైనా మీకు తెలిసిన వాళ్ళైనా ఇబ్బంది పడుతున్నట్లయితే సార్ని కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీరు చూసి కాంటాక్ట్ చేయొచ్చు. సార్ అలాగే కేవలం వైజాగ్లో ఉన్న వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చా, లేదంటే వేరే సిటీస్లో కూడా మీ సర్వీసెస్? మాకు ఆంధ్రప్రదేశ్ నలుమూలలా బ్రాంచెస్ ఉన్నాయండి. శ్రీకాకుళంలో మాకు మైండ్ పవర్ సెంటర్ ఉంది, విజయనగరంలో మైండ్ పవర్ సెంటర్ ఉంది, విశాఖపట్నంలో ఉంది, కాకినాడ ఉంది, రాజమండ్రి ఉంది, హైదరాబాద్ ఉంది. ఆంధ్ర తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా సరే మేము సర్వీస్ ఇస్తామండి. వారు మా దగ్గరికి రాగలిగినట్లయితే వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆరోగ్య వివరాలు, వారి యొక్క ల్యాబ్ రిపోర్ట్స్, వారి భౌతికమైనటువంటి టెస్టులు, మానసికమైన పరిస్థితులు అన్నీ కూడా చేసుకున్నట్లయితే అకార్డింగ్ టు వాళ్ళ తాలూకా సైకలాజికల్ సిచ్యువేషన్స్ ఏంటి, ఫిజికల్ కండిషన్స్ ఏంటి, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయో అన్నీ తెలుసుకొని పూర్తిగా మేమేం చేయగలమో, మేము ఎంతవరకు చేయగలమో ఖచ్చితంగా వారికి గైడెన్స్ ఇస్తాము. మా పరిధిలో లేనివి ఏవైనా ఉన్నట్లయితే, ఇతర బ్రాంచెస్ ఏమైనా ఉన్నట్లయితే వాటికి మేము సజెషన్స్ కూడా ఇచ్చి ఆ వ్యక్తికి సంపూర్ణమైనటువంటి హెల్త్ వచ్చే వరకు మేమైతే సహకరిస్తాం. ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చి కాంటాక్ట్ చేయాలా సార్, లేదంటే ఆన్లైన్ లో కూడా ట్రీట్మెంట్ ఏమైనా అవకాశం? ఆన్లైన్ లో డి అడిక్షన్ ట్రీట్మెంట్ అవ్వదండి. ఆన్లైన్ లో కేవలం ఏంటంటే ఈ గైడెన్స్, కౌన్సిలింగ్ చేయొచ్చు. కానీ ఆన్లైన్ అనేది అంత ఎఫెక్ట్ కాదని నేను చెప్తున్నానండి. వ్యాపార దృక్పథంతో చెప్పాలంటే ఆన్లైన్ లో కూడా ఈరోజు అన్ని థెరపీలు కూడా ఇస్తున్నారు. సో నాకు ఒక సుదీర్ఘమైనటువంటి 2 దశాబ్దాల అనుభవంతో చెప్తున్నాను, ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ అనేది చాలా బెటర్ అండి. మీరు నా వద్దకైనా వేరొకరి వద్దకైనా సరే నేరుగా వెళ్ళి మీ యొక్క ఆ పరిస్థితిని, మీ యొక్క బాధను తెలియజేసుకున్నట్లయితే వారు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఆఫ్లైన్ లో ఉన్నంత ఎఫెక్ట్ ఆన్లైన్ లో ఉండదు సార్. సార్ ఈ ట్రీట్మెంట్ కావాల్సిన వాళ్ళు గోప్యత కోరుకునే అవకాశం ఉంటుంది కదా? 100% అండి. ట్రీట్మెంట్లో మరీ ముఖ్యంగా శారీరక సమస్యలతో వచ్చిన వారికి గోప్యత అవసరమే, కానీ అంతకంటే ఎక్కువ గోప్యత ఏంటంటే ఎవరైతే ఈ మానసిక సమస్యలు, సెక్స్ సమస్యలు, లేదంటే ఈ వ్యసన సమస్యలు, మత్తు పదార్థాలు, వీరికి ఖచ్చితంగా గోప్యతతో కూడుకున్నటువంటి ట్రీట్మెంటే చేయాలి. ఎందుకంటే మేము కూడా ఏంటంటే వీరి తాలూకా పేరుని కానీ, వీరి అడ్రస్ని కానీ, వీరి ఫోన్ నెంబర్ని కానీ, లేదంటే వీరు మా వద్ద ట్రీట్మెంట్ చేసుకుంటున్నారని కానీ మేము ఎక్కడా కూడా రివీల్ చెయ్యము. అలా చెయ్యకూడదు, అది అనెతికల్ అవుతుంది. సో పద్ధతి ఏంటంటే వీరికి గోప్యతతో పాటు వీరికి కావాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి ధైర్యాన్ని కూడా మేము ఇస్తాం. మొట్టమొదటి ఏంటంటే నిజమైన ట్రీట్మెంట్ ఏంటంటే వారికి ట్రీట్మెంట్ జరిగే ముందే వారికి ఒక భరోసానివ్వాలి. ఇది మీకు పరిష్కారం అవుతుంది, పరిష్కరింపబడే సమస్యే, దీని గురించి మీరు మరింత చింత చెందాల్సిన అవసరం లేదు. మీలాగా చాలా మంది మా వద్దకు వచ్చారు, వారికి ఇంతకంటే ఘోరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా వారిని మేము తీసుకొచ్చాం కాబట్టి మీ సమస్యను పరిష్కరించడం అనేది పెద్ద సమస్యే కాదు. కొద్దిగా మీరు సహకరించండి,
మేము చెప్పిన విషయాలను ఫాలో అవ్వండి, ఇచ్చిన ట్రీట్మెంట్ని తీసుకోండి అని ఎప్పుడైతే మేము వారికి తెలియజేస్తామో ఖచ్చితంగా వారి గోప్యత అనేది ఆటోమేటిక్గా వారికి కలుగుతుంది తెలిసింది. ఒక వ్యక్తికి ఎప్పుడైతే మనం గోప్యతగా మనం ట్రీట్మెంట్ చేస్తామని చెప్తామో అప్పుడు ఆ వ్యక్తి కూడా చాలా కాన్ఫిడెంట్గా ఓపెన్గా మనసు విప్పి మాట్లాడతారు మనతో. అవును సార్, అలా మనసు విప్పి నిజాలు చెప్పినప్పుడు మీరు ఏదైనా చేయగలము, సహాయం చేయగలం. అవును సార్. మరి సార్, విశాఖలో కొన్ని పర్టికులర్ ఏరియాస్లోనే ఈ మత్తు పదార్థాల వినియోగం అందుబాటులో ఉండడం ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయని చెప్తూ ఉంటారు కదా, అది ఎందువల్ల అంటారు? సార్ యాక్చువల్లీ ఇది నా పరిధిలోది కాదు, అయినప్పటికీ కూడా సమాధానం చెప్తున్నాను. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే మత్తు పదార్థాలని లేకుండా చేయడం అనేది పెద్ద కష్టమైన పని ఏం కాదండి. అయితే వారు పోలీసులు చెప్పినటువంటి, నేను జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద పెద్ద వ్యక్తులతో నేను కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటాను. అనేక సందర్భాల్లో ఐపీఎస్లతో, ఐఏఎస్లతో, లేదంటే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్హెచ్ఓలతో, సిఐలతో, డిఎస్పీలతో, ఏసీపీలతో మాట్లాడుతున్నప్పుడు వారేం చెప్తుంటారంటే, కేవలం పోలీసు వ్యక్తి ఒక్కరే సరిపోరండి, మీరు కూడా సహకరించాలి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని అడుగుతారు. అయితే నిజంగా చెప్పాలంటే మనం ఎంత సహకరించినప్పటికీ కూడా పోలీసుల్ని గౌరవించినట్టు, పోలీసులకి భయపడేటట్టు సమాజంలో మరి ఇతరుల వ్యక్తులకు కూడా ఎవరు భయపడరు, గౌరవించరు. అవును సార్. అయితే నిజంగా పోలీసులకు తెలియదా అంటే 100% తెలుసండి. విశాఖపట్నంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ ప్రాంతాల్లో మత్తు పదార్థాలు సేవిస్తున్నారు, ఏ పదార్థాలు అమ్ముతున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నీ తెలుసు. మరి ఎందుకు ఇలా జాప్యం జరుగుతుందో, ఎందుకు ఇలా అంటే వాళ్ళ తాలూకా నిర్లక్ష్యమా, లేదంటే వారికి ఏమైనా సరైనటువంటి పవర్స్ ఇవ్వడం లేదా, మరి ఏ కోణంలో ఆలోచించాలో తెలియట్లేదు. అయితే కానీ నిజంగా చెప్పాలంటే పోలీసుల పిల్లలు కూడా మా వద్దకు వస్తుంటారండి. ఆ పోలీసులు పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నటువంటి, పెద్ద పెద్ద హోదాలు ఉన్నటువంటి పోలీసు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, లేదంటే పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా మా దగ్గరికి వస్తుంటారు. నేనేమంటానంటే, పోలీసుల మీద మాత్రమే నిందేయడం కాకుండా ఇది సామాజిక బాధ్యత. ఇది మనందరి బాధ్యత. కేవలం పోలీసింగ్ చేయడం అనేది వారి యొక్క డ్యూటీ అయి ఉండొచ్చేమో కానీ మనకు కూడా బాధ్యత ఉంది. మనము కూడా పోలీసులకి సహకరించాలి, పోలీసుల్ని గౌరవించాలి, పోలీసులకి సమాచారాన్ని మనం ఇవ్వాలి. అప్పుడే వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యక్తులు కూడా ఒకటైనప్పుడు మాత్రమే మనం ఎటువంటి ఈ వ్యసనాల నుంచి, లేదంటే ఈ మత్తు వ్యసనాల తాలూకా పదార్థాల ర్యాకెట్ నుంచి మనం బయటికి తీసుకురావచ్చు. వీటి మీద అనేకమైనటువంటి క్యాంపెయిన్లు చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారు. సినిమా హాల్కి వెళ్ళినట్లయితే మొట్టమొదటే మనకి 2 గాజులు అమ్ముకున్నారు అనుకుని ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంటుంది, నోరు పుచ్చిపోయిందని ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంటుంది. అప్పట్లాగా ఇప్పుడు లేవు రోజులు అనుకుని గుర్తొస్తుంటాయి. వాటన్నిటినీ కూడా మర్చిపోతున్నారు. ప్రజలందరికీ కూడా నేను చేతులెత్తి విజ్ఞప్తి చేసేది ఒకటే, సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం, సమాజం బాగుంటేనే మనం బాగుంటాం, మన చుట్టుపక్కల వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం, మన గ్రామంలో ఉన్న వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం అనే దృక్పథంతో మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు సహాయాలు చేస్తారు. మీకు తోచిన ఒక మంచి మాటను చెప్పండి, లేదంటే చిన్న సహాయాన్ని చెయ్యండి, లేదంటే సహాయం చేయకపోయినా సహాయం ఏ చోట ఉందో అది కనీసం ఆ దారిని చూపించండి. అప్పుడు వారు బాగుపడతారు. వారు బాగుపడిన తర్వాత సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే మనం బాగుంటాం. మనందరము బాగుంటేనే మనం ఏదైనా సరే సాధించగలం. మనం ఎప్పుడూ కూడా మనమే బాగుండాలి, నేనే బాగుండాలి అనుకోవడం చాలా పొరపాటు. మనము అంటే అర్థం ఏంటంటే మన కుటుంబం కాదండి, మన స్నేహితులు, మన చుట్టుపక్కల వాళ్ళు, మన సహచర్యులు, మన అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, లేదంటే మన గ్రామంలో ఉన్నవాళ్ళు, మన సిటీలో ఉన్నవాళ్ళు, వీరందరూ బాగుండాలని కోరుకోవాలి. కోరుకోవడంలో ఎట్లాంటి సహాయ సహకారాలు ఏమైనా మీరు చేయగలిగే పరిస్థితిలో ఉండేటట్లయితే, భగవంతుడు నిజంగా మీకు ఒక మంచి మాట సహాయం చేసే పొజిషన్ ఇచ్చినట్లయితే, భగవంతుడు నిజంగా మీరు ఏదైనా ఒక ఆర్థిక సహాయం చేసే పరిస్థితిలో ఉన్నట్లయితే, లేదు మీరు ఒక వైద్యుడైనట్లయితే ఖచ్చితంగా మీరు వారికి సహాయం చేయండి. ఆ సహాయం మరొక రూపంలో భగవంతుడు మీకు వేరే రూపంలో మీకు, మీ బిడ్డలకి, మీ వృత్తికి, మీ వ్యక్తిగత జీవితానికి, మీ కుటుంబ జీవితానికి ఎక్కడో దగ్గర ఉపయోగపడుతుందని నేనైతే సంపూర్ణంగా నమ్ముతున్నానండి. సార్, మత్తు పదార్థాలు ఇంతగా వ్యాపించడానికి మేజర్గా కారణం ఎక్కడొస్తుంది అని నేను ఆలోచిస్తే నాకేమర్థమైందంటే సార్, ఈ మత్తు పదార్థాలు తీసుకోవడాన్ని హీరోయిజంగా చూపిస్తూ ఎవరైతే మత్తు పదార్థాలు తీసుకోకుండా, మందు తాగకుండా, ఫ్రెండ్స్తో సరదాగా సిగరెట్ తాగకుండా ఒక జాగ్రత్తగా ఉంటారో వాళ్ళని పప్పు శుద్ధ, అమాయకం, దేనికి చెల్లడు,
ఇలా ఒక నెగటివ్ ఫీలింగ్ పెట్టేసి తాగే వాళ్ళని అందరితో ఎప్పుడు అన్ని అలవాట్లు షేర్ చేసుకునే వాళ్ళని హీరోలుగా చూపిస్తారు. అదొక ఫీల్, హీరోయిజం అనే ఫీల్ వచ్చేసింది సార్ ఎవరైతే తీసుకుంటారో. ఇది జనరల్గా మా దగ్గరికి కొన్ని వేల మందిని నేను చూశానండి. ఎక్కువ మంది తల్లులు లేదంటే తల్లిదండ్రులు బాధపడి ఏడ్చి ఒక విషయాన్ని అయితే ఎక్కువగా షేర్ చేస్తుంటారండి నాతో. ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా మీ ఛానల్ ద్వారా తెలియజేయాలి. ఏంటి సార్, పబ్లిక్గా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి సినిమా హీరోలను తీసుకొని వచ్చి సెలబ్రిటీలను తీసుకొని వచ్చి పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి ఆ సిగరెట్లు అమ్మి అడ్వర్టైజ్మెంట్లు చేయిస్తారు. సినిమా హాల్లో ఆ మందు బాటిల్ అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తారు. పేపర్లలో ఫుల్ పేజీల్లో వీళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీలని హీరోలను తీసుకొని వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు. ప్రభుత్వమే మత్తు పదార్థాలని ఈ మందుని అమ్ముతుందండి. కొద్దిగైనా ఆలోచన ఉండదా వీళ్ళకి? మాలాంటి పేదవాళ్ళ పైన ఇలాంటి ప్రభావం పడుతుందని అంటుంటే ఖచ్చితంగా అటువంటి తల్లులు, అటువంటి తల్లిదండ్రులు, అటువంటి కుటుంబ సభ్యులు మాట్లాడే మాటల్లో నిజం ఉందని నాకైతే అనిపిస్తుందండి. అంటే ఒకప్పుడు మన పూర్వీకులు రాజకీయాల్లో వెలుగులు ఉండేవి, చదువుల్లో వెలుగులు ఉండేవి, వ్యాపారంలో వెలుగులు ఉండేవి, వైద్యంలో వెలుగులు ఉండేవి, కుటుంబ జీవితంలో వెలుగులు ఉండేవి. సమాజంలో ఏ వృత్తికైనా విలువలే ప్రధానంగా ఉండే తర్వాత ఏదైనా ఉండేది. కానీ ఇప్పుడు ఆ విలువలను పక్కన పెట్టి సమాజానికి మెసేజ్ ఇవ్వాల్సినటువంటి హీరోలు, క్రికెటర్స్ లేదంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలుగా చెప్పుకున్నటువంటి వ్యక్తులు నిజంగా మీకు ఏమి తక్కువైందని ఈరోజు ఒక మెక్డొనాల్డ్ లేదంటే ఒక రాయల్ ఛాలెంజ్ లేదంటే ఇంకేవో పేర్లతో మీరు ఆ బాటిల్ను పట్టుకొని మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటే ఆ సినిమాల ప్రభావం, ఆ మీడియా ప్రభావం, ఆ ఛానళ్ళ ప్రభావం ఎంతమంది పిల్లల జీవితాలు నాశనం చేస్తుందో మీకు తెలుసా? తీరా ఆ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే హీరో ఆ మందు తాగడు, తీరా ఆ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినటువంటి ఆ క్రికెటర్ ఆ మందు తాగడు. ఆ పెప్సీ, ఆ కోకోకోలా, ఆ డ్రింక్స్, ఆ కైనీ ప్యాకెట్లు రకరకాల పేర్లతో రకరకాల మాటలతో అంటే పదునైనటువంటి ఏవో కొన్ని రకాల చలోక్తులతో అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారంటే ఇది మీరు సమాజాన్ని పాడు చేస్తున్నవారు కాదా? ఒకప్పుడు ప్రభుత్వము విద్యని వైద్యాన్ని చేసేది, ఇప్పుడు అదే ప్రభుత్వం వ్యాపారంగా ఆ మత్తు పదార్థాలని మందు నమ్ముతుంటే ఇంతకంటే దయనీయమైనది ఏమైనా ఉందా అని చాలామంది ఏడుస్తుంటారండి. సార్, తండ్రి లాంటి పాత్ర పోషించాల్సినటువంటి ప్రభుత్వాలే మందుని లీగల్గా అమ్ముతుంటే ఇంకా ఏం చేయగలం సార్? మాలాంటి కుటుంబాలు ఎన్ని నాశనం అయిపోతే వీళ్ళు మందు ఆపుతారు సార్? మా ఉసురు తగలదా? వీళ్ళకి అర్థం కాదా? నేను బాధపడుతుంటే కన్నీళ్ళు వస్తుంటాయి. నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మందు లేకపోతే ప్రభుత్వాలు రన్ అవ్వట్లేదు అంటున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. ఎన్టీ రామారావు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, మత్తు పదార్థాన్ని మద్యపాన నిషేధాన్ని. ఆ మహానుభావుడు చెప్పినటువంటి నినాదం వెంటనే కొద్ది సంవత్సరాల్లోనే మరలా అమల్లోకి తీసుకుని వచ్చేసారు. అది కుదరదు, మత్తు పదార్థాలు మరలా ఉండాలని. అంటే నాకు తెలియక అడుగుతున్నాను, ఒక ప్రభుత్వం రన్ చేయాలంటే, ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వాలంటే మీరు సారా అమ్మాలా, మందు అమ్మాలా, మరొక మార్గాలు లేవా? ఎంత సిగ్గుచేటైన విషయం అంటే ఇది చాలా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. మీరు ఏదైనా కనీసం విద్య మీద కాన్సన్ట్రేట్ చేయండి, హాస్పిటల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఏదో ఉపాధి అవకాశాల మీద కాన్సన్ట్రేట్ చేయండి, లేదంటే మరీ ఇతర పరిశ్రమల మీద కాన్సన్ట్రేట్ చేయండి తప్ప మందుని ఇంకా ఘోరం ఏంటంటే, అసలు పేర్లు చెప్పాలంటే నాకు భయం కాదు, చెప్పాలని నాకు ఇష్టం లేదు. నాణ్యమైన మందుని ఇస్తారని కూడా హామీలు ఇస్తున్నారండి. అరే బాబు, అది మందు, ఇంకా దాంట్లో నాణ్యం ఏంటి? నువ్వు ఇచ్చేది మత్తు పదార్థం, దాంట్లో నాణ్యం ఏంటి? గత ప్రభుత్వాలు నాణ్యమైన మందునివ్వలేదు. నాకు తెలియకూడదు, నాణ్యమైన విషం ఇస్తారా మీరు?
నాణ్యమైన విషాన్ని ఇస్తారా అని అడుగుతున్నాను. నాణ్యమైన స్లో పాయిజన్ ఇస్తారా మీరు? పోనీ అదే పోనీ మీరు ఏదైతే నాణ్యమైన మందు అని అంటున్నారో, సమాజం పాడైపోతుంది ఈ మత్తు పదార్థాల వలన, ఎంతో మంది యువత జీవితాలు పాడైపోతున్నాయి, అదే నాణ్యమైన మందు మీరు తాగుతారా? మీరు తాగాలంటే విదేశాల్లో ఉన్నటువంటి మందు కావాలి. మీరు తాగాలంటే విదేశాల్లో ఉన్నటువంటి మందు కావాలి. కానీ మీరు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలో పెద్ద పాత్ర పోషిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మంచి విద్యను ఇస్తానని చెప్పట్లేదు, చౌక రకమైనటువంటి వైద్యాన్ని ఇస్తానని చెప్పట్లేదు, చౌకంగా వచ్చినటువంటిది. మీకు విద్యా ఉపాధి కంపల్సరీగా ఇస్తానని చెప్పట్లేదు. వాటితో పాటు మీ భర్తలకి, మీ మగాళ్ళకి, లేదంటే మన కుర్రాళ్ళకి, మన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకి నాణ్యమైన మందుని ఇస్తానంటున్నారు. అసలు మందే తప్పు, మత్తు పదార్థాలే పెద్ద తప్పు, మరలా మీకు అందులో నాణ్యం ఏంటి? ఇది నిజంగా అంటే ఇది నా ఆవేదన కాదండి, ఇది నా ఒక్క వ్యక్తి తాలూకు ఆవేదన కాదు. చాలా మంది సార్ పిల్లలు ఉన్నారని బ్రతకాలనిపిస్తుంది సార్, లేదంటే వాడు తాగేసి వచ్చి ఏం మాట్లాడుతాడో తెలియదు సార్. సార్ చదువుకున్నాడు సార్, కానీ తల్లిని చూడ్డు సార్, అక్క చెల్లితో ఎలా మాట్లాడాలో తెలియదు సార్. నిజంగా లిటరల్లీ వాళ్ళు చెప్తుంటే మేము కేస్ షీట్ రాస్తుంటాం. జనరల్గా పేషెంట్ వచ్చేటప్పుడు పేరేంటమ్మా, వయసు ఎంత, ఏంటమ్మా సమస్య అనేటప్పుడు అక్కడ వరకు బాగానే ఉంటారండి. మీ బాధ అసలు ఎలా బాధపడుతున్నారు అని చెప్పాలంటే లిటరల్లీ కన్నీళ్ళు వచ్చేస్తాయి మనకి. ఒక్కొక్కసారి అయితే అసలు ఏమిటి నిజంగా ఎలాంటి బాధల్లో ఉన్నారా సార్? అతను డ్యూటీకి వెళ్ళాడు సార్, నేను డ్యూటీకి వెళ్ళకపోతే అవ్వదు సార్, నాకు 2 ఆడపిల్లలు సార్, వాళ్ళకి ఇంకా నేను పెంచాలి, పోషించాలి, పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళని ప్రయోజకులను చేయాలి, కానీ నన్ను బయటికి వెళ్ళనివ్వడు సార్, నన్ను అనుమానిస్తాడు, నన్ను కొడతాడు, నన్ను తిడతాడు, పిల్లలను కొట్టేస్తున్నాడు సార్. ఏమిటి సార్ హింస? ప్రభుత్వంకి బాధలు పట్టవా? నిజంగా ప్రభుత్వమే మందు అమ్మడం ఏంటి సార్? ప్రభుత్వం మా జీవితాలను మార్చకపోయినా పర్లేదు, కానీ మా జీవితాలు నాశనం అయిపోవడానికి ప్రభుత్వమే మందమ్మి మా జీవితాలు నాశనం చేస్తుంటే మేము ఎవరితో చెప్పుకోవాలి సార్ అంటుంటే లిటరల్లీ నాకు అనిపిస్తుంటది, అసలు ఈ ప్రభుత్వానికి అంటే ఈ ప్రభుత్వంలో ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు, మేధావులు ఉంటారు, 20 సంవత్సరాల అనుభవం ముఖ్యమంత్రులు ఉంటారు, 30 సంవత్సరాల అనుభవం ముఖ్యమంత్రులు ఉంటారు. ఒక హీరో రోడ్డు మీదకి వస్తే కొన్ని లక్షల మంది వస్తుంటారు. ఆ హీరో వచ్చి ఏం చెప్తుంటాడంటే వేదికల మీద నాణ్యమైన మందుని మీకు ఇస్తానంటుంటాడు. కొద్దిగా బుద్ధి ఉందయ్యా, నాణ్యమైన మందు ఇవ్వడం ఏంటయ్యా? నువ్వు నాణ్యమైన విద్య ఇవ్వు, నాణ్యమైన వైద్యం ఇవ్వు, నాణ్యమైనటువంటి సదుపాయాలు ఇవ్వు. మీ నోట వెంబడి ఆ నాణ్యమైన మందు ఇస్తానంటుంటే చాలా మంది పాపం ఏంటంటే బలము జనరల్గా ఏంటంటే డబ్బు లేని వాళ్ళకి ఎక్కడ బలం వస్తుందండి? ఈ సమాజంలో డబ్బు లేని వాళ్ళకి ఎక్కడి నుంచి బలం వస్తుంది? వాళ్ళ మాట ఎవరు వింటారు? డబ్బున్నోడి మాటే వింటారు, డబ్బున్నోడికే అన్ని పనులు చేస్తారు. పేదవాడికి ఎవరు పట్టించుకుంటున్నారు అసలు? నిజంగా చెప్పాలంటే ఈరోజు విశాఖపట్నంలో మీరు నమ్మరండి, ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నటువంటి కుటుంబాలు కూడా సొంత ఇల్లు లేకుండా చిన్న చిన్న అద్దెంట్లలో, మురుకు కోపాల్లో, సందుల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివించుకున్న పిల్లలు కూడా ఉన్నారండి. కారణం ఏంటంటే మత్తు పదార్థాలకి వాళ్ళ తల్లిదండ్రులు అలవాటు పడిపోవడం వల్ల, మత్తుకు బానిస అయిపోవడం వలన ప్రభుత్వాలు ఖచ్చితంగా వీటి మీద నిజంగా చెప్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే కాదు, భారతదేశంలో అన్ని గవర్నమెంట్లకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మత్తు పదార్థాలు అనేవి ఎవరో ఇతరులు అమ్ముతున్నారు, ఇతరులు తెస్తున్నారు, ఇతరులు చేస్తున్నారంటే మీరు కేసులు పెడుతున్నారే, వాళ్ళు పట్టుకుంటున్నారే, మరి మీరే ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యండి మత్తు పదార్థాలు అమ్మడం అనేది ఎంతవరకు కరెక్ట్? అటువంటి సమస్యలు మీ ఇంట్లో కానీ వస్తే, మీ పిల్లలకే కానీ ఆ కష్టాలు వస్తే అప్పుడు తెలుస్తుందండి మీకు ఈ కష్టం ఏంటో. దీని మీద ఆలోచన చేయాలి, దీని మీద ఒక చర్చ జరగాలి. ఖచ్చితంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, అన్ని సామాజిక విలువలు ఉన్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్యులు, సామాజిక వేత్తలు అందరూ కూడా
ప్రభుత్వం మత్తు పదార్థాలని మందును అమ్మడం అనే దాన్ని వ్యతిరేకించిన రోజు సగం సమస్య పరిష్కారం అవుతుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అండి. గ్రేట్ సార్. అయితే మీరు అన్నట్టు ఇన్ని రకాల అవకాశాలు ఒక మనిషి పాడైపోవడానికి విరివిగా ఉన్నాయి, కోకొల్లలుగా ఉన్నాయి. అయితే ఇన్ని అవకాశాలను ఎదురుగా ఉన్నా కూడా తను బాగుండాలి అంటే ఎవరికి వాళ్ళు బాగుండాలని ఆలోచించుకోవడం వల్ల కుదురుతుందంటారు. ఖచ్చితంగా అండి. ఏ ప్రభుత్వాన్నో లేదంటే ఏ వ్యక్తులనో మనం నిందించడం అనేది మానేసి, అది ఒక కారణమై ఉండొచ్చు, కానీ నీకు నువ్వు త్రాక్కూడదనే జ్ఞానం నీకుండాలి. నీకు కూడా ఒక కుటుంబం ఉంది, నీకు కూడా ఒక భార్య ఉంది, నీవు కూడా రేపొద్దున్న చదువుకోవాలి, గొప్ప పొజిషన్కి వెళ్ళాలి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, నిన్ను నమ్ముకున్నటువంటి భార్యాబిడ్డలకు మంచి జీవితాన్ని ఇవ్వాలి. నీవు కూడా ఒక డాక్టర్వో, ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ, కలెక్టర్వో, ప్రభుత్వ ఉద్యోగవో, లేదంటే సమాజాన్ని పరిపాలించే ఒక విలువలు గల రాజకీయ నాయకుడిగా నువ్వు ఎదగాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మరెవ్వరిని నిందించడం ఆప్ చేసి సెల్ఫ్ డిసిప్లైన్తో, వ్యక్తిగత క్రమశిక్షణతో నీకు నువ్వుగా నువ్వేం చేయాలంటే అటువంటి సహవాసాలు చేస్తున్న వ్యక్తులతో దూరంగా ఉండు, చెడు పదార్థాలకు దూరంగా ఉండు, వ్యసనాలకు దూరంగా ఉండు, చెడ్డవాళ్ళకు దూరంగా ఉండు, చెడ్డ మాట్లాడడానికి ఖచ్చితంగా నువ్వు కంట్రోల్ చేసుకో. నీ స్వీయ నియంత్రణే నీకు విజయాన్ని ఇస్తున్న తప్ప మరెవ్వరూ కూడా దీన్ని కాపాడలేరండి. గ్రేట్ సార్. మా స్టూడియోకి వచ్చి మా శ్రోతల కోసం, మా ప్రేక్షకుల కోసం చాలా మంచి విషయాలు చెప్పారు. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ ఇంకొకసారి మనం కలుసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.